కానీ పోగొట్టుకోవచ్చు. ఓకే గురుగారు, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మా బాబు గురించి మేడం. పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్. పుట్టిన తేదీ అండి? సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 తారీఖు 96 మేడం. 1996. 1996. పుట్టిన సమయం అండి? తెల్లవారుజామున 3-3:30 ఆ టైంలో మేడం. ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? కర్నూలు జిల్లా ఆదోని అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. సాయిరామ్మ, ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? బాబు గురించి సార్, పెళ్లి గురించి అడుగుదామని చేశామండి. తప్పకుండా. ఈ బాబు జాతకం ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో శుక్రవారం నాడు పౌర్ణమి తిథి నాడు జన్మించారమ్మా, అవునా? అవునండి. ఓకే, మంచి జాతకుడమ్మా. పూర్ణచంద్రుడు ఉన్న సమయంలో పుట్టిన జాతకులు జాతకంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కూడా ఒక మంచి జీవితంలో స్థిరపడే విధంగానే వాళ్లకు అన్ని అనుకూలిస్తాయి. అయితే జాతకంలో వ్యయ స్థానంలో శుక్రుడు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా కళ్యాణానికి ముందు ఒక సంబంధం అనుకోని క్యాన్సిల్ అన్నా జరగాలి, లేదా ఎవరినన్నా ఇష్టపడి ఆ సంబంధం జరగకపోవడం అన్నా ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. అలాంటివి జరిగిన తర్వాత మాత్రమే వివాహం నిశ్చయం అవుతుంది. లగ్నంలో బుధుడు ఉండడం వల్ల ఇతను మంచి తెలివిగలవాడు. ప్రతి ఒక్క పనిని కూడా చాలా సమయస్ఫూర్తిగా పూర్తి చేయగలడు. ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచిస్తాడు. 4-5 భాషల్లో ఒక ప్రావీణ్యత ఉంటుంది. జాతకరీత్యా చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఇతనికి జాతకంలో ప్రతిదీ కూడా ఆలస్యంగా సక్సెస్ని పొందే విధంగా ఇతని జాతకం ఉందమ్మా. మీరు చింతించాల్సిన అవసరం లేదు. పంచమంలో గురువు ఉండడం వల్ల ఉన్నతమైన జీవితంలో స్థిరపడతాడు. అది ఉద్యోగరీత్యా. సంతానం కలిగిన తర్వాత సంతానం ద్వారా కూడా గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. కాబట్టి అనుకూలమైన సంబంధం రావడానికే కళ్యాణం ఆలస్యం అవుతుందని మీరు భావించాలి. ప్రస్తుతం 2024 మార్చి 11వ తారీఖు వరకు గురుబలం జరుగుతుంది. తర్వాత శనేశ్వరుడు సంబంధించిన అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బుధమహర దశలో శని భుక్తిలో ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా ఇదే సంవత్సరం ఆ బాబుకు నవంబర్లో వివాహం జరగడానికి అవకాశం ఉందమ్మా. ఎందుకంటే గురువుగారు మార్చి 11 నుంచే మీరు శుభగడియలు అన్నారు కదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ ఏప్రిల్ 22 వరకే ఈ నెలలో ముహూర్తాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రిల్ 22 వరకే ఈ సంవత్సరంలో ముహూర్తాలు. తర్వాత 7 నెలల వరకు ముహూర్తాలు లేవు. తదుపరి అక్టోబర్ 28 తర్వాత అంటే నవంబర్ నెల నుంచి ముహూర్తాలు ఉన్నాయన్నమాట. అందుకని భగవద్ అనుగ్రహంతో ఈ సందర్భంలో గురు సంబంధమైన పరిహారాలు కానీ శని సంబంధమైన పరిహారాలు ఏది ఆచరించినా అతి శీఘ్రముగా మీకు ఈ అబ్బాయికి సంబంధించి ఏప్రిల్ లోపల వివాహానికి సంబంధించి నిశ్చితార్థము లేదా కళ్యాణానికి సంబంధించి ఇదే సంవత్సరం కార్తీక మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు